సరే అయితే ప్రస్తుతం ప్రాణాంతకమైన ఎబోలా వ్యాధి ఆఫ్రికాలో వందల మంది ప్రాణాలు బలి తీసుకుంటోంది. ప్రస్తుతం ఇప్పటికే WHO కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరో కరోనా లాక్డౌన్ తప్పదా? ఎస్ అండి. ఇప్పుడు మనకి ఆఫ్రికాలో కాంగో, ఉగండా ప్రాంతం అంటే సెంట్రల్ ఆఫ్రికా అని చెప్తారు. ఈ యొక్క విక్టోరియా లేక్ చుట్టూరు ఉన్న ఈ కాంగో, తర్వాత ఈ సెంట్రల్ ఆఫ్రికా కంట్రీ, తర్వాత ఉగాండా, ఈ ప్రాంతాల్లో ఏంటంటే విస్తృతంగా ఇది యొక్క ఎబోలా వ్యాధి అనేది విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఇప్పటికే 300కు పైగా మరణాలు అక్కడ సంభవించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒక అమెరికన్ జాతీయులకి, వేరే దేశాల జాతీయులకు కూడా అది వచ్చినట్టు తెలుస్తుంది. దీనివల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అంటే ప్రపంచంలోనే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగింది. అంటే ఏంటి, వరల్డ్ అంతా హెచ్చరిక జారీ చేయడం అనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. తర్వాత దీని ఫలితంగా ఇప్పుడు ప్రపంచం అంతా ఇదే ఒక రకమైన చర్చ. అంటే ఈ ఎబోలా ప్రపంచంలో వ్యాప్తి చెందుతుందా కరోనా లాగా, కాబట్టి ప్రపంచం అంతా మళ్ళీ వస్తుందా అనే ఒక పెద్ద విస్తృతమైన చర్చ నడుస్తుంది. అంటే ఎబోలా అనేది కరోనా వైరస్ లాగా, ఎబోలా కూడా ఒక కరోనా లాగా ఇది కూడా వైరస్ నుంచి వస్తుంది. అంటే ఈ ఎబోలా అనేది ముఖ్యంగా ఏంటంటే బ్యాట్స్ అంటే తిమింగలాలు, ఫ్రూట్ బ్యాట్స్ అంటారు, అవి కూడా తిమింగలాల నుంచి వస్తుంది. అదేవిధంగా అంటే కోతులు, కొన్ని వేరే జాతుల నుంచి కూడా అది వస్తుంది. ఆ యొక్క జీవులు విసర్జించిన పదార్థాల ద్వారా, సెక్రేషన్ అంటారు, ఉమ్ము, వీటి ద్వారా, ఆ స్కిన్స్ ద్వారా అది మానవులకు వ్యాప్తి చెందుతుంది అనమాట. ఇది కరోనా కంటే డేంజర్, ఎందుకంటే కరోనాలో డెత్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అరౌండ్ 10% ఉంటుంది. వేరేజ్ ఈ ఎబోలా వ్యాధిలో ఈ డెత్ రేట్ అనేది 50%. అంటే వచ్చిన ఇద్దరిలో ఒకళ్ళు చనిపోతారన్నమాట. ఒక్కొక్కసారి ఇంకా డేంజర్ అయితే ఇందులో ఏంటంటే 90% డెత్ రేట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇద్దరికి వస్తే ఒక 5గురికి వస్తే 4 చనిపోతూ ఉంటారన్నమాట. 90% దాకా డెత్ రేట్ ఉంటుంది. ఇందులో కూడా కొన్ని వేరియంట్స్ ఉంటాయి. ఇది కరోనాలో వేరియంట్స్ వచ్చినట్టు ఈ ఎబోలాలో కూడా కొన్ని వేరియంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే బుండి బ్యూగో అనే వేరియంట్ ఒకటి ఉంది. అంతకు ముందు వచ్చింది జైరీ రివర్ మీద వచ్చిన జైరీ వేరియంట్ వచ్చింది. జైరీ వేరియంట్ కి వ్యాక్సిన్స్ కనిపెట్టారన్నమాట 2 రకాలు. అందులో ఎవబో, ఈవిఎస్వి, తర్వాత జెబ్డోనో అనే వాటిని తయారు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన బుండు బ్యూగో అనే వైరస్, ఎబోలా వైరస్ వేరియంట్ కి మాత్రం అసలు వ్యాక్సిన్ లేదు. అందుకే అది ప్రాణాంతకం అయిపోతుంది. ఈ ఉగండా, అదేవిధంగా ఈ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అయిన ఈ కాంగో, ఈ ప్రాంతాల్లో ఏంటంటే విలవిలలాడిపోతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మనం ఇది కరోనా లాగా అంతటి ప్రపంచ వ్యాప్తం అయ్యే అవకాశం అయితే ఈ యొక్క ఎబోలా వ్యాధికి లేదు. ఇదే ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకోవాల్సిన ఒక విషయం అనమాట. ఎందుకంటే అకార్డింగ్ టు ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇట్స్ ఏ లోకలైజ్డ్ డేంజరస్ డిసీజ్. అంటే డిసీజులు అన్నీ కూడా ప్రపంచ వ్యాప్తం అవ్వండి, అన్ని వైరస్లు అన్ని క్లైమేట్లు వెళ్ళవు. ఇది ముఖ్యంగా ఏంటంటే భూమధ్య రేఖ ప్రాంత శీతోష్ణ స్థితికి సంబంధించింది అనమాట. అంటే హెవీ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతం, తర్వాత అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఇది వస్తుంది. ఇప్పుడు ఈ కాంగో, తర్వాత జైరీ రివర్లు ఏంటంటే భూమధ్య రేఖ దగ్గరలో ఉంటాయి. అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, ఆర్ద్రత శాతం ఎక్కువ ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాంతంలో అది ఎక్కువగా విస్తరిస్తుంది అనమాట. కాబట్టి కరోనా లాగా అన్ని క్లైమేట్లకి, శీతోష్ణ స్థితులకి ఇది విస్తరించదు. కాబట్టి ఇది ఇట్స్ ఏ లోకలైజ్డ్. ముఖ్యంగా ఈ సెంట్రల్ ఆఫ్రికా, తర్వాత వెస్టర్న్ ఆఫ్రికా, సియెరా లియోన్ ఈ ప్రాంతాలు, ఈ ఘనా ఈ ప్రాంతాలు, అంటే సెంట్రల్ ఆఫ్రికా, వెస్టర్న్ ఆఫ్రికా, ఇంకా వెళితే బ్రెజిల్ ఈ ప్రాంతాల దాకా, లాటిన్ అమెరికాలకి ఇంకా వెళితే అది ఇండోనేషియా ఈ ప్రాంతంలోకి ఎక్కువ విస్తరించే అవకాశం ఉంది. కానీ ఇది వస్తే మన సౌత్ ఇండియా దాకా కూడా వ్యాపిస్తుంది అలాంటి శీతోష్ణ స్థితులు. కానీ ప్రస్తుతం అయితే ఇది ఆఫ్రికాలో కంటైన్ చేయబడింది. అక్కడే విస్తృతంగా చుట్టూరు, తర్వాత రింగ్ వ్యాక్సినేషన్ అనే ప్రాసెస్ ఇస్తారన్నమాట. ఈ ఈవిఎస్వి అనే వ్యాక్సిన్ ని చుట్టూరు ఉన్న ప్రాంతాల్లో వ్యాక్సిన్ ఇస్తారన్నమాట. ఆ వ్యాక్సిన్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వదండి. కాబట్టి ఈ ఎబోలా అనేది కరోనా లాగా ప్రపంచవ్యాప్తమైన ఒక లాక్డౌన్, వరల్డ్ లాక్డౌన్ మాత్రం దారి తీయదు. కేవలం అక్కడ ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికా, తర్వాత వెస్టర్న్ ఆఫ్రికా, మరీ వస్తే లాటిన్ అమెరికా, అంటే బ్రెజిల్ ఈ ప్రాంతాలు, భూమధ్య రేఖ ప్రాంతానికి, తర్వాత వస్తే ఇండోనేషియా. అంతేగాని ఈ వ్యాధి ఇంకా విస్తృతంగా వెళ్ళే అవకాశాలు అయితే లేవు. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ కంట్రీస్, అమెరికా, యూరోపుల సహకారంతో ఈ వ్యాక్సిన్ ఇస్తూ ఈ సెంట్రల్ ఆఫ్రికా ప్రాంతాలకు దిగినట్టు తెలుస్తుంది. కాబట్టి అక్కడే కంటైన్మెంట్ తెలుస్తుంది. కరోనా ఎక్స్పీరియన్స్లు అన్ని అక్కడ ఉపయోగిస్తున్నారనమాట. కాబట్టి ఈ వ్యాధి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్త లాక్డౌన్కి దారి తీయదు. ఇదే మనకి ఒక రకంగా చెప్పాల్సిన హ్యాపీగా ఉండే న్యూస్.